హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఇవాళటి వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఈజీ వేలో టక్స్లు ఇంకా నడుం బెల్ట్ ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. ఇంకా పర్ఫెక్ట్గా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీకే టక్స్లు ఎలా వేసుకోవాలో బ్యాక్ బెల్ట్ ఎలా వేసుకోవాలో అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. ఇంకా బ్లౌజ్ పీస్ని తీసుకొని దాన్ని రివర్స్లో వేసుకోవాలి. దానిపైన లైనింగ్ పీస్ వేసుకొని ఇంకా సమానంగా చూసుకొని అంతా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండింటిని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా చేతితో పట్టుకొని ఇలా అదుముతూ క్లాత్ను సమానంగా చూసుకుంటూ ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాతులు ఉంటాయి కదా, చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ మధ్య భాగం నుంచి కిందికి ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచ్ దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ 1/2 ఇంచ్ నుంచి 4 ఇంచ్ వరకు క్రాస్లో ఇలా కుట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా క్రాస్లో ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ కూడా అలాగే చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే చూసి 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఈ విధంగా టక్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఇంకో టక్స్ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా టక్స్ వచ్చేసాయి చూడండి. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. బ్యాక్ బెల్ట్ కోసం 1 ఇంచ్ వెడల్పు పొడవు, మనకు బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకొని, పొడవు సరిపోకపోతే ఎదురు ఒక క్లాత్ వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని బ్యాక్ పార్ట్ పైన పెట్టుకొని ఈ విధంగా 1/2 ఇంచు ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకొని టక్స్ దగ్గర చిన్న పట్టి పెట్టుకోవాలి. ఇలా చిన్నగా ఈ విధంగా పట్టి పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ముందుగా 1/2 ఇంచు ఖర్చుకు వదులుతాం కదా, అది ఈ కుట్టు కోసమే. ఇలా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని దీన్ని రివర్స్లో వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా మన కుడివైపు తిప్పుకొని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నడుం బెల్ట్కు హెమ్మింగ్ చేస్తాం కదా, దానికోసం అన్నమాట ఇలా 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 చిన్నగా ఒక కుట్టు పెట్టుకుంటే మనకు హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా ఒక కుట్టు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి క్రాస్లో తీసేస్తున్నాను. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టును మళ్ళీ విప్పేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్లో టక్స్లు నడుం బెల్ట్ ఈజీగా ఇలా ఈ వేలో వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్.